ఏలూరు జిల్లాలో పేద ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు పట్టణం శ్రీనివాస సెంటర్లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 122 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ₹1 కోటి విలువైన చెక్లను, 104 మంది కల్లుగీత కార్మికులకు కొత్త కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు, పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు. చెప్పులు తీసుకున్న వాళ్ళు స్టేజ్ నుంచి కిందకు వెళ్తే ఇక్కడ ఏదైతే 15,000కి నిర్ణయించారో ఆ 15,000కే సీట్లు 64 మందికి సీట్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నిర్ణయించారో అదేవిధంగా అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు దీంట్లో విడి ఉంటాయి. మరి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు ఇప్పటికే నేను కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు నూజివీడు ప్రజల మనోగతాన్ని తెలియజేయడం కానివ్వండి, ఏదైతే కమిటీ దృష్టికి తీసుకెళ్లటం కానీ నేను చేయటం జరిగింది. నేను ఎక్కడ కూడా దీన్ని ఎన్టీఆర్ లో కలపొద్దని లేకపోతే కృష్ణాలో కలపొద్దని చెప్పేసి అది నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం కూడా దీన్ని ఎన్టీఆర్ లో కానీ కృష్ణలో కానీ కలపాలనేది నా అభిప్రాయం. కానీ దాన్ని వక్రీకరించి రాజకీయంగా బురద జల్లటానికి ప్రయత్నం చేయటం, సరే బురద జల్లటానికి ప్రయత్నం చేయటం ఒక ఎత్తు అయితే, నా వ్యక్తిగత ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ధర్నా చేయాలని ఆలోచన చేయటం, ఇదంతా కూడా ఏంటంటే రాజకీయంగా అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం. అది విజ్ఞత కాదు. మీరు ఏ సమస్య గురించైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు పబ్లిక్ ప్లేస్ లో, కానీ ప్రైవేట్ ప్లేస్ లోకి వచ్చి చేయటం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి భావిస్తాను. అటువంటి చేస్తాం మూలంగా ఊరిని విద్వేషాలు రెచ్చగొట్టుకుంటాం తప్పితే వేరేది కాదని కూడా చెప్తాను. బట్ నేను కూడా ఈ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కలపాలనే డిమాండ్